ఈ 680 కోట్ల రూపాయల్లో ఒకే ఒక ప్రధానమైన సలహాదారులు ఎవరైతే రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటారో మన సజ్జల గారు, ఆయన ఖర్చే 140 కోట్ల రూపాయలు. ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లా. కేవలం సలహాదారులకే 680 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడంట. అందులోనే మన ముఖ్యమైన సలహాదారుడు సజ్జల, సకల శాఖ మంత్రి కేవలం సజ్జల రామకృష్ణారెడ్డికి 140 కోట్ల రూపాయలు ఇచ్చారు ప్రభుత్వం తరపు నుంచి. ప్రజాధనం. ఆయన చేసింది ఏంట్రా, ఆయన ఇచ్చిన సలహా ఏంట్రా, ఆయన సలహాల వల్ల ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఒరిగింది ఏంట్రా అంటే ఒక్కట్లేదు, వినాశనం తప్పితే, అంతా నాశనం తప్పితే. ఒక్కటే, ప్రభుత్వ సలహాదారుడికి 140 కోట్ల. యావరేజ్గా ఈ 5 ఏళ్ళకి లెక్కేసుకుంటే నెలకి తక్కువ లెక్కెత్తే 2.5 కోట్ల రూపాయలు. 2.5 కోట్ల రూపాయలు నెలకి జీతం అయింది. ఆయన ఇచ్చిన సలహాలు సూచనలు ఏంటో ఎవరికీ అర్థం కావట్లా. పోనీ ముఖ్యమంత్రి గారు వస్తారో లేదంటే ప్రతిదానికి ఎగేసుకుని వస్తావు కదా సజ్జల రామకృష్ణారెడ్డి, నువ్వు వస్తావు, వచ్చి సమాధానం చెప్పు ప్రజలకి. 140 కోట్ల రూపాయలు నువ్వు ఎలా తీసుకున్నావు ప్రభుత్వం నుంచి? మేము చెప్పే మాటలు కాదు. ఇక్కడ మీ పైన ఒక ఆరోపణ వచ్చింది కదా, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. సలహాదారులకు ఎందుకయ్యా అంత ఖర్చు? అంటే మిగిలిన రాష్ట్రాలు లేవా, మిగిలిన ప్రభుత్వాలు కాదా? ఏ రాష్ట్రాల్లోనే లేని సలహాదారులు మనకే ఎందుకు కావాలా? పక్కన తెలంగాణలో కూడా లేరయ్యా. తెలంగాణలో కూడా ఇంతమంది సలహాదారులు లేరు. మన దిక్మాలతనానికి మళ్ళీ 151 మంది మెజారిటీ, మళ్ళీ 151 మంది ఎమ్మెల్యేలు, పులివెందులు పులి. మనకి 89 మంది సలహాదారులు కావాలా? చేసేది ఉండదు, సచ్చేది ఉండదు, ప్రజల సభ దోచిపెట్టాలి అంతే అక్రమంగాను. అదే 680 కోట్లు సరిపోడు. ఉదాహరణకి 700 కోట్లు వేసుకో, ఇంకొక 500 కోట్లు వేసుకుంటే పట్టిసీమ లాంటిది ఇంకో ప్రాజెక్ట్ కట్టచ్చు. దానివల్ల రాష్ట్రంలో ఉన్న రైతులన్నా బాగుపడుతురు. మనం పీకి సచ్చింది ఏమో ఉండదు. కానీ ఇక్కడ మాట్లాడితేనే సంక్షేమ పథకాల పేరుతోనో పప్పు బెల్లాలు మేము పనిచేసామని భజన చేసుకోవడానికో వీటికి తప్పితే మనం దేనికి పని చేస్తామని నీ చెంచగాలకు దోషి పెడుతున్నావు సలహాదారుల పేరుతోటి. సజ్జల రామకృష్ణారెడ్డి మినహాయించండి పక్కన పెడితే మిగిలిన సలహాదారులు ఎవడో కూడా ఉడికి తెలియదు. ఇప్పుడు నీకైనా వాళ్ళ పేర్లు తెలిసే వెళ్తే మాకు తెలదు. నాకు తెలిసి నీకు కూడా తెలిసి ఉంటుంది వాళ్ళ పేర్లు ఏంటనేది. సమాధానం చెప్పండి వచ్చి. 140 కోట్ల రూపాయలు నువ్వు ఏ పర్పస్ మీద ఇచ్చావు సజ్జల రామకృష్ణారెడ్డికి? ఏ హోదాలో ఇచ్చావు? ఆయన చేసిన మేలేంటి? ఆయన ఇచ్చిన సలహాలు ఏంటి? దానివల్ల రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఒరిగింది ఏంటి? ఆయన పీకింది ఏంటి? దీనికి సమాధానం చెప్పు. మాట్లాడితే పెద్ద పెద్ద మొదటి మాటలు అన్నీ మాట్లాడతావు కదా సజ్జల రామకృష్ణారెడ్డి. మరి ఇప్పటిదాకా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలా? దాదాపు నిన్న పెట్టాడు ఆయన ప్రెస్ మీట్. నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తే నువ్వు ఇప్పటిదాకా కూడా సమాధానం ఎందుకు ఇవ్వాలి వీటికి? మీరు జీవోలన్నీ ఎందుకని ఆన్లైన్లో పెట్టట్లేదు? ఎందుకు పెట్టట్లా? గత ప్రభుత్వం మీలాగేం చేయలేదు కదా. గత ప్రభుత్వం ఎవరికి జీవో కావాల్సిన కానీ ఆన్లైన్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే అక్కడ ఉండేది మాట. ప్రభుత్వం ఎవరికి ఎప్పుడు ఏ జీవో ఇచ్చింది, ఎవరికి డబ్బులు రిలీజ్ చేసింది, ఎవరికి ఎంత ఇస్తుంది అనేది. మీరు ఎందుకు పెట్టట్లా అలాగా? ఓహో, పెడితే మన భాగవతం అన్నీ కూడా ఇలా బయటకు వస్తాయనా? ఇవాళ కాకపోయినా రేపైనా రావాల్సిందే కదా. మీరు ఈ 5 ఏళ్ళు మీరు ఒకవేళ కప్పిపుచ్చవచ్చు, పట్టుకోవచ్చు, చూపించకపోవచ్చు, ప్రజలకు తెలియనివ్వకుండా చేయొచ్చు. తర్వాత జనాలు పట్టించుకోరలే. ఇవన్నీ కూడా రాజకీయ ఆరోపణల కిందకి వెళ్ళిపోతాయి. మనం అడ్డంగా బుకాయించేయచ్చు. అలా చేతగా మా పైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి అని అనేయచ్చు. తర్వాత జనాలకి ఏం అర్థం కాదులని చెప్పని భావన కదా మీది. ఏం సజ్జలా 140 కోట్లు నువ్వు ఒక్కడే తినేసావంటే ఇంకా మిగిలిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజల సొమ్ముని ఏ విధంగా దోచేసారో అర్థం చేసుకోవచ్చు. నీకు ఏదైనా శాతం దోచి సమాధానం చెప్పు దీని ముందు.